మిస్టేక్ నాది కాదు. సౌండ్ తగ్గించుకో. లాగిన్ అయ్యా? నీకు ఇవ్వలేదా? సరే 2 minutesలో వస్తారు లైన్. ఓకే సరే, ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఆడియో వీడియో ఓకేనా? someone please respond అండి. ఓకే యా ఓకే సార్. యా నిన్నటి క్లాస్లో మనం మెయిన్గా ఫోకస్ చేసింది అసలు అకౌంట్స్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. అకౌంట్స్ ఎవరి కోసం సార్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే మనలాంటి కామన్ పీపుల్ కోసం కాదు, బిజినెస్ పీపుల్ కోసం తీసుకొచ్చారు. దట్ ఈస్ ద రీజన్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్ ఈజ్ నాట్ నీడెడ్ ఎనీ కైండ్ ఆఫ్ అకౌంట్స్. వాళ్ళకి అకౌంట్స్తో ఎందుకు పని లేదమ్మా? దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ జాబ్ అండ్ దే విల్ గెట్ శాలరీ. దట్స్ శాలరీ ఎక్కువ అమౌంట్ వస్తే కనుక ట్యాక్స్ పే చేస్తారు. ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ నో నీడ్ టు పే ట్యాక్స్. సో వాళ్ళకి అకౌంట్స్తో పని లేదు. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకే వస్తారు. నిన్న మనం మాట్లాడుకున్నాం బిజినెస్ 3 టైప్స్లో ఉండొచ్చు. ఏంటా 3? సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, కంపెనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్? దెర్ విల్ బీ ఓన్లీ one person as a owner. Of course there will be some labor, but they are not owners kada. Yeah. What is the meaning of partnership amma? 2 or more people, they will do business together and whatever the profit and loss they will share in their agreed ratio. Company is a different concept, అది మీకు లాలో మాట్లాడతారు. నిన్న మనం ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాం సార్. అకౌంట్స్ కంపల్సరీనా అనే క్వశ్చన్ స్టార్ట్ చేసి మనం సెషన్ క్లోజ్ చేసాం. కంపెనీస్కి అయితే కంపల్సరీ అమ్మా. కంపెనీ 100% అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిందే. సార్ చేయకపోతే ఏమవుతుంది సార్? ఎవరు వచ్చి వాళ్ళని రూల్ చేస్తారు? పోలీసులు వస్తారా అంటే వీళ్ళకి సపరేట్గా ఒక యాక్ట్ ఉందమ్మా ఇండియాలో. ఏంటా యాక్ట్? కంపెనీస్ యాక్ట్ 2013. మరి 13 కంటే ముందు సార్ అప్పుడు యాక్ట్ ఏమీ లేదా? ఉంది. ఏంటది? 1956 యాక్ట్ ఉంది. 13లో అమెండ్ అయింది. సో వీళ్ళు ఏం చేసిన కంపెనీస్ ఈ యాక్ట్ పరిధిలోనే చేయాలి. ఎక్స్ట్రా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ఎన్సిఎల్టీ కానీ లేదా ఎన్సిఎల్ఏటీ కానీ యాక్షన్ తీసుకుంటాయి. షేర్ మార్కెట్ సంబంధించింది అయితే సెబీ యాక్షన్ తీసుకుంటుంది. ఫుల్ ఫామ్స్ తెలుసా? సెబీ అంటే ఏంటి? సెబీ ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సిజీ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎన్సిఎల్టీ అంటే ఇప్పుడు విన్నావా? ఒక చాప్టర్ కూడా ఉంది లాలో,
ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్. మనకి హైకోర్టు ఎలానో వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఎన్సిఎల్టీ అలానో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా గొడవ వచ్చిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? కోర్టుకు వెళ్తావు, డిస్ట్రిక్ట్ కోర్టుకి. అక్కడ నేను విన్ అయ్యాను అనుకో, దెన్ యూ కెన్ గో టు హైకోర్ట్. అక్కడ నువ్వు లూజ్ అయితే సుప్రీంకోర్టు. కంపెనీస్లో అలా హైకోర్టుకి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలంటే ఎన్సిఎల్టీకి వెళ్ళాలి. ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీల, మనకి హైకోర్టు ఎలానో వాళ్ళకి ఎన్సిఎల్టీ అలా. అక్కడ ప్రాబ్లం రాకపోతే కనుక, సాల్వ్ అవ్వకపోతే ఎన్సిఎల్ఏటి అంటే నేషనల్ కంపెనీల అపిలేట్ ట్రిబ్యునల్. అప్పీల్కి వెళ్దామంటారు కదా, సో అపిలేట్ ట్రిబ్యునల్. అక్కడ నోట్ చేసుకో, జస్ట్ వర్డ్స్. అఫ్కోర్స్ లాలా వస్తాయనుకో, బట్ నోట్ చేసుకో. సెబీ, ఎన్సిఎల్టీ, ఎన్సిఎల్ఏటి. ఆన్లైన్ పీపుల్ కూడా ఫుల్ ఫామ్స్ నోట్ చేసుకోండి మా. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్. TRIBUNAL. 11 to 12 క్లాస్ ఉందా? నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్. ఎన్సిఎల్ఏటి నేషనల్ కంపెనీల అపిలేట్ ట్రిబ్యునల్. APPLEATE అపిలేట్ ట్రిబ్యునల్. అప్పీల్కి వెళ్ళొచ్చు. అంటే ఇండియాలో ఏ కంపెనీ అయినా ఈ యాక్ట్కి పరిధిలో వర్క్ చేయాలి సార్, లేకపోతే యాక్షన్ తీసుకుంటారు. మరి పార్ట్నర్షిప్ సార్ అంటే దర్ ఈజ్ ఎ సపరేట్ యాక్ట్. మనకి పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు ఏం చేసినా దే హ్యావ్ టు ఒబే విత్ ద పార్ట్నర్షిప్ యాక్ట్. ఎప్పుడు కూడా మనం యాక్ట్ని ఓవర్ రైడ్ చేస్తే డెఫినెట్లీ యాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రాఫిక్ రూల్స్కే సపరేట్ యాక్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నువ్వు రూల్స్ని ఓవర్ రైడ్ చేస్తే వాళ్ళు చలానేస్తారు. ఎందుకేసి నువ్వు క్వశ్చన్ చేయకూడదు, ఎందుకేసో నా ఇష్టం అనకూడదు, నా బైక్ నా పెట్రోల్ నువ్వెవడో అని అడగకూడదు. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఒబే ద రూల్స్. ఇక్కడ కూడా అంతే, వీళ్ళిద్దరూ ఏం చేసినా సరే దే హ్యావ్ టు కంప్లై విత్ ద కంపెనీస్ యాక్ట్ అండ్ పార్ట్నర్షిప్ యాక్ట్. సో పార్ట్నర్షిప్ వాళ్ళు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. బట్ ఈ సోల్ ప్రొపరేటర్స్కి దెర్ ఈజ్ నో సపరేట్ యాక్ట్ అండి. వీళ్ళకి ఎలాంటి యాక్ట్ లేదు. సో వీడు సోలో, వీడికి అసలు ఎలాంటి యాక్ట్ లేదు కాబట్టి ఇంకా వీడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. అరే నిన్నైతే మేము ఫోర్స్ చేయం, అకౌంట్స్ మెయింటైన్ చేస్తావా నీ ఇష్టం చేయవా, బట్ చేస్తే మాత్రం కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు సార్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టు నో ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు మన కాలేజ్ పక్కన ఒక టీ షాప్ ఉంది. ఆ టీ షాప్లో వాడికి రోజుకి 5,000 వస్తుంది, అంటే పర్ మంత్ 1.5 lakh. అదే బాగుంది అనిపిస్తుంది కదా. సో పర్ మంత్ 1.5 lakh వస్తుంది, అంటే పెర్ యానం 18 lakhs వస్తుంది. సో టీ షాప్లో ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది, 50% ప్రాఫిట్ వస్తుంది, అంటే వాడికి పర్ యానం 9 lakhs రెవెన్యూ వస్తుంది. సో వాడు బుక్స్ ఏం మెయింటైన్ చేయడు, ఎందుకంటే వాడు క్లియర్గా తెలుసు రోజుకి ఎంత క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో. నేను మనం మాట్లాడుకున్నాం, డీమార్ట్ లాంటి వాడు గుర్తుంచుకోలేడు. దెర్ విల్ బి లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ పక్కన టీ షాప్కి డీమార్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నాకు అర్థం కావట్లా. ఇద్దరు చేసేది బిజినెస్సే, ఎవరు సర్వీస్ చేయట్లేదు, ఇద్దరు చేసి ప్రాఫిట్ కోసమే చేస్తున్నారు. మరి టీ షాప్ వాడేమో మెయింటైన్ చేయట్లేదు, డీమార్ట్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకంటే వీడు గుర్తుంచుకోలేడనే ట్రాన్సాక్షన్స్, కాబట్టి మెయింటైన్ చేస్తున్నాడు. సార్ ఇప్పుడు టీ షాప్ వాడు ఖచ్చితంగా చేయకూడదా? చేయొచ్చమ్మ, వాడిష్టం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా? నువ్వు చెప్పు, ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా అకౌంట్స్ మెయింటైన్ చేస్తే అడిషనల్గా?
ఇప్పుడు టీ షాప్ వాడే తీసుకోరా, ఇప్పుడు వాడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఇస్ దర్ ఎనీ అడిషనల్ అడ్వాంటేజ్? వాడికి అర్థమవుతుంది కదా, క్యాష్ వాడికి తెలుసు క్లియర్గా, వాడికి అవసరం లేదు అంటావు. యా, ఇన్ఫ్యాక్ట్ వాడు మెయింటైన్ చేసి వాడికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు? వాడికి తెలియదు, వాడికి అకౌంట్స్ తెలియదు. నీలాంటి పర్సన్ ఒకరిని తీసుకోవాలి, ఊరికే వెళ్తావా, శాలరీ పే చేయాలి. ఒక 30,000 వేసుకున్న 30,000 శాలరీ పర్ మంత్. ఎక్కడ బుక్ పైన రాస్తావు ఈ రోజుల్లో? సిస్టమ్ ఇవ్వాలి అంటే వాడు సిస్టమ్ పర్చేస్ చేయాలి, అదొక 50,000. బయట కూర్చుంటావు టీ షాప్లో, సిస్టమ్ పెట్టుకుని కాదు కదా, డెఫినెట్లీ నీకు ఒక ఆఫీస్ ఏదో అలొకేట్ చేయాలి. సో ఆఫీసులో ఏసీ పెట్టాలి, దానికి రెంట్ పే చేయాలి. సో టోటల్గా వాడికి బర్డెన్ అవుద్ది 1 lakh వరకు పర్ యానం. వాడికి వచ్చేదంతా నీకే పోతుంది. సో డెఫినెట్లీ వాడు ఎస్కేప్ వద్దులే నాకు అంటాడు. ఓకేనా? ఇంకొంచెం ముందుకెళ్తే మీకు కూడా ఫ్యూచర్లో తెలుస్తుంది. నేను ప్రతి క్లాస్లో ఫస్ట్ టైం బ్యాచెస్ అప్పుడు చెప్తూ ఉంటాను. నీకు ఐడియా ఉంటుందేమో, సాయిబాబా టెంపుల్ ఐడియా ఉంది కదా, ఎదురుగా ఒక టిఫిన్ షాప్ ఉంటుంది, ఒక చిన్న బండి, అక్కడ బండి కూడా కనిపించదు, అంత జనాలు ఉంటారు, అసలు బండి కూడా కనిపించదు. సో వాట్ యూ థింక్ అబౌట్ దేర్ టర్న్ ఓవర్ పర్ డే? వాళ్ళకి పర్ డే ఎంత రెవెన్యూ రావచ్చు? ప్రాఫిట్ కాదు, సేల్స్ రెవెన్యూ 5 విడిగా 5,000 వస్తుంది. నేను వాళ్ళతో మాట్లాడి చెప్తున్నాను, ఫిగర్ 20,000 ప్లస్ వస్తుందని. 20,000 ప్లస్ వస్తుంది పర్ డే. ఓకేనా? అంటే మంత్కి 30 days అమ్మా, యావరేజ్గా 20,000 into 30 అంటే 60 lakhs. ఓకేనా? ఇది టర్న్ ఓవర్, ప్రాఫిట్ కాదు. మైనస్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, వాళ్ళ ఓన్ ఎక్స్పెండిచర్ మొత్తం తీసేద్దాం. సో 60% తీసేద్దాం. 60 lakhs అమ్మా, సారీ పర్ మంత్ కదా, పర్ మంత్ 6 lakhs, ఇన్ పర్ యానం 6 lakhs. 60% ఎక్స్పెండిచర్ తీసేద్దాం అంటే 3.6 lakhs. అంటే ఇంకెంత మిగులుతుంది? 2.4 lakhs పర్ యానం కాదు, అది పర్ మంత్. $28.8 lakh ప్యాకేజ్ వాళ్ళది. ఇప్పుడు చెప్పు, ఇంత కష్టపడి ఫౌండేషన్ క్లియర్ చేసి, గ్రూప్ 1 రాసి, గ్రూప్ 2 రాసి, అవ్వక మళ్ళీ రాసి, ఆర్టికల్స్ చేసి, ఫైనల్ రాసి, అంత చేసి ఎవడో ఒక 70,000 ఇస్తాడు. అది బెటరా? మంచిగా ఒక టిఫిన్ షాప్ పెట్టుకొని అక్కడ నువ్వే బాస్, అది బెటరా? మరి ఎక్కడ కాంపిటీషన్ లేదా? అందరూ సక్సెస్ అవ్వరు. మా ఇంటి దగ్గర ఒక టిఫిన్ షాప్ ఉంది, వాడికి రోజుకి 100 rupees వస్తుంది, అందులో 40 rupees నాదే, నేనే వెళ్తా, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, డెఫినెట్గా నువ్వు లైఫ్ లాంగ్ ఎంప్లాయీగా పని చేయలేవు. మేబీ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఆర్ ఏజ్ ఆర్ హెల్త్ సపోర్ట్ చేయదు. ఒక ఏజ్ తర్వాత, ఒక 50+ వచ్చిన తర్వాత ఇంకా మన హెల్త్ సపోర్ట్ చేయదు, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ చాలా ఉంటాయి, మనకి రెవెన్యూ కావాలి. సో డెఫినెట్లీ మై బెటర్ సజెషన్ ఏంటి అంటే, డెఫినెట్లీ షుడ్ స్టార్ట్ బిజినెస్ టిఫిన్ షాప్ టీన్, అది నీ ఇష్టం, డిపెండ్ అపాన్ యువర్ లోకల్ లిమిట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ యువర్ లోకల్ పీపుల్. బట్ డెఫినెట్లీ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి, అది ఏ బిజినెస్ అనేది నీ ఇష్టం, నేను చెప్పలేను. గుంటూరులో అయితే టీ టిఫిన్ అని చెప్పాను, మీ ఊర్లో వేరేది ఉండొచ్చు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో చుట్టూ ఎక్కువ ఫార్మర్స్ ఉన్నారనుకోండి, యూ హ్యావ్ టు డూ బిజినెస్ రిలేటెడ్ టు ఫార్మింగ్. మేబీ మిల్క్ చేస్తావా, లేదంటే వాట్ ఎవర్ ద ఫుడ్ చేస్తావా, అది నీ ఇష్టం, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది.
కాకపోతే డెఫినెట్లీ బిజినెస్ చేస్తేనే నీ లైఫ్ హ్యాపీగా మూవ్ ఆన్ అవుతుంది స్మూత్గా. లేదు నేను ఎంప్లాయీగా ఉండిపోతాను అంటే ఏం చేయలేవు. బిజినెస్ స్టార్ట్ చేసావు అనుకో, నువ్వు నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కర్లా, నువ్వు ఇంట్లో కూర్చొని బిజినెస్ రన్ చేయొచ్చు ఎంప్లాయీని పెట్టుకొని, ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అదే ఎంప్లాయీగా ఉన్నావు అనుకో, అలా పొద్దున్న 9 గంటలకు రావాలి, మధ్యాహ్నం 1 వరకు ఉండాలి. నేనంత వెళ్ళిపోతాను, నాకు తక్కువ అవర్స్ కాబట్టి. నువ్వు అక్కడ లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేయాలి. అంటే మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళాలి. నీకు లీవ్ కావాలంటే పర్మిషన్ అడగాలి. అదే నీది బిజినెస్ అనుకో, ఇష్టం లేకపోతే బిజినెస్ క్లోజ్ చేస్తావు, లేదా ఎంప్లాయీ వెళ్తే వాడే చూసుకుంటాడు. అక్కడ నువ్వే బాస్ అవుతావు. బాస్ ఇవన్నీ పక్కన పెడితే బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పనిచేస్తున్నా, నాకు మహా అయితే ఇంక్రిమెంట్ పర్ ఇయర్ ఒక 10,000 20,000 పెంచుతారు. వాళ్ళకి ప్రాఫిట్స్ నాకు షేర్ ఇస్తారా? ఇవ్వరు. డెఫినెట్లీ ఇవ్వరు. ఎందుకంటే నేను ఓనర్ కాదు, ఇక్కడ ఎంప్లాయీని కాబట్టి. సో డెఫినెట్లీ నా సజెషన్ ఏంటి అంటే యూ షుడ్ స్టార్ట్ బిజినెస్. సరే ఇప్పుడు ఈరోజున చేయాలా, ఈరోజు చేయొద్దు. ఇంకొక పాయింట్ ఏంటంటే బిజినెస్ చేయడానికి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అంటే అమరావతి, వైజాగ్ ఫండ్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్. ఆ క్యాపిటల్ ఓన్ ఫండ్ అయి ఉండాలి. నువ్వు క్యాపిటల్ లోన్ తీసుకురాకూడదు. ఓన్ ఫండ్ కావాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ జాబ్ చేయాలి. అంటే కొన్ని ఇయర్స్ జాబ్ చేసి ఎవ్రీ ఇయర్ కొంత ఫండ్ పక్కన పెట్టుకొని క్యాపిటల్ రెడీ అయింది, అప్పుడు నువ్వు బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. అలా చేస్తేనే నీకు ఫ్యూచర్లో నువ్వే బాస్గా ఉండొచ్చు, రిటర్న్స్ జనరేట్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. నేను ఎంప్లాయీగానే ఉంటాను అంటే కష్టం. అయితే బిజినెస్ అందరూ సక్సెస్ అవ్వరు, బట్ నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. నాన్ కామర్స్ వాడు సక్సెస్ అవ్వడు, నువ్వు సక్సెస్ అవుతావు. నీకు నాలెడ్జ్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. నీకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ తెలుసు, ఏది స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలి. టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడతా. డీమార్ట్ తెలుసా? అక్కడే ఉంటానంటావా? ఓకే. ఆ మార్కెట్లో చాలా ఉన్నాయి కదా, బిగ్ బజార్ ఉంది, హెరిటేజ్ ఫ్రెష్ ఉంది. కానీ ఎందుకు డీమార్ట్కే జనాలు వెళ్తారు? ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారా? క్వాలిటీ బాగుంటుంది. డూ యూ థింక్ రిలయన్స్ ఆర్ మెయింటైనింగ్ పూర్ క్వాలిటీ? డిస్కౌంట్ తక్కువ. ఓకే. సో సార్ ఈ ఎగ్జాంపుల్ అందరూ పార్టిసిపేట్ చేయాలి సార్, ఆన్లైన్ పీపుల్ కూడా. పార్టిసిపేషన్ ఫీజు ఏం లేదు. డిస్కౌంట్ ఇస్తారు డీమార్ట్ వాళ్ళు, అందుకే వాళ్ళకి ఎక్కువ సేల్ జరుగుతాయి అంటున్నాం. అంబానీ పిచ్చోడమ్మా, డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అంబానీ కూడా. అంబానీ బల్క్లో కొనుక్కోవచ్చు కదా. మరి అంబానీ ఎలా కొంటాడు? నీ దగ్గర కొంటాడా? ఓకే, డిస్కౌంట్ ఓకే. ఇంకా అదొక్కటేనా రీజన్ పీపుల్ డీమార్ట్కి వెళ్ళడానికి? ఆన్లైన్ పీపుల్ 8-9 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు సార్ పబ్లిక్ డీమార్ట్కే వెళ్తారు? మార్కెట్లో హెరిటేజ్ ఫ్రెష్ ఉంది, అలానే రిలయన్స్ ఉంది, బిగ్ బజార్ ఉంది, చాలా ఉన్నాయి. మా పాత వాళ్ళకి తెలుసు, మాట్లాడుకున్నాం మేము. బట్ కొత్త వాళ్ళకి, న్యూ పీపుల్ పార్టిసిపేట్ చేయరా? మౌనరథమా? ఓకే, ఫైన్. సో డీమార్ట్ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆల్రెడీ మార్కెట్లో చాలా ఉన్నాయి, బట్ డీమార్ట్ ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ స్ట్రాటజీస్ బాగుంటాయి. సరే ఏంటి సార్ ఆ స్ట్రాటజీస్ అంటే? నువ్వు సడన్గా గుడ్ విల్ ఓకే. జనరల్లీ హ్యూమన్ బీయింగ్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి. సో మార్నింగ్ లేచి బ్రష్ దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పుడు బెడ్షీట్ వరకు A to Z మొత్తం దొరుకుతాయి సార్ అక్కడ. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ డీమార్ట్. సేమ్ థింగ్ ఇంకెక్కడ దొరకవు. రిలయన్స్లో దొరకపోవచ్చు. అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఉండవు. సో అన్నీ ఉంటాయి, ఎనీథింగ్ A to Z ఉంటాయి. కావాలంటే ఒకసారి ఊరికి ఒక వస్తువు అనుకొని వెళ్ళి చెక్ చేసి దొరుకుతుంది. రిలయన్స్లో ఉండవండి, అన్నీ ఉంటాయి, బట్ A to Z ఉండవు. ఎవ్రీథింగ్ డీమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. రీసెంట్గా వాడిని చూసి కొంచెం కాపీ పేస్ట్ చేస్తున్నారు, కానీ కొంచెం యాడ్ చేస్తున్నారు, బట్ A to Z ప్రొడక్ట్స్ డీమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సెకండ్ థింగ్,
అందరూ చేసేదే. మీరు ఎప్పుడైనా డీమార్ట్లోకి ఎంటర్ అయితే మీరు ఎంటర్ అవ్వగానే ఏం కనిపిస్తాయి నీకు? ఎంటర్ అవ్వగానే ఉండే ప్రోడక్ట్స్. ఎంటర్ అవ్వగానే ఇలా నువ్వు ఎంటర్ అవ్వగానే ఎదురుగా చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ పెడతాడు టు అట్రాక్ట్ ద కస్టమర్స్. ఎంటర్ అవ్వగానే రైస్, దాలు, పప్పులు ఉండవు సార్. అవి తీసుకెళ్ళి ఒక మూలను పడేస్తాడు ఎక్కడో చివరిన. ఎందుకు? నువ్వు అక్కడి వరకు వెళ్ళాలంటే ఇప్పుడు అన్నింటినీ దాటుకొని వెళ్ళాలి. సో ఊరికే వెళ్ళావు కాబట్టి చేతిలో నీకు కావాలని ఒక ట్రాలీ ఇస్తాడు. బాగోదు కదా అని ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అవి తీసుకొచ్చి ముందు పెట్టవచ్చు కదా అంటే డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు వాడు అక్కడి వరకు వెళ్ళాలంటే ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి కాబట్టి అన్నీ చూసుకొని వెళ్తాడు. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పిన పాయింట్ వెరీ వ్యాలిడ్ పాయింట్. మంచి డిస్కౌంట్స్ ఇస్తాడు. కొన్నిసార్లు మీరు నమ్మరండి, ఎంఆర్పి కంటే తక్కువ అమ్ముతాడు. సరే ఎంఆర్పి కంటే తక్కువ అమ్మితే ఎలా సార్ వీడికి ప్రాఫిట్ వస్తుందంటే మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ కరెక్టే. వాళ్ళు పర్చేస్ చాలా బల్క్లో పర్చేస్ చేస్తాడు. యాక్చువల్లీ వీడు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ సెల్లింగ్ సిటిజన్ క్యాలిక్యులేటర్ అమ్ముతాడు అనుకోండి, సిటిజన్ క్యాల్సీస్. సిటిజన్ క్యాల్సీ ఎంఆర్పి 150 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటిజన్ దగ్గరికి రిలయన్స్ కంపెనీ అప్రోచ్ అయింది, అలానే డీమార్ట్ అప్రోచ్ అయింది. ఇద్దరికి ఈయన సేల్స్ చేస్తాడండి. ఇద్దరికి 120 రూపీస్కి సేల్ చేస్తాడు, లేదా 130కి సేల్ చేస్తాడు అనుకుందాం. మన రిలయన్స్ వాడు 145కి సేల్ చేస్తాడు, 5 రూపీస్ డిస్కౌంట్ అని చెప్పి. సో హీ విల్ గెట్ 15 రూపీస్ ప్రాఫిట్. డీమార్ట్ వాడు 120కే సేల్ చేస్తాడు, హీ విల్ గెట్ 10 రూపీస్ లాస్. ఎప్పుడైతే రిలయన్స్లో 145 రూపీస్కి దొరికే ప్రోడక్ట్ డీమార్ట్లో 120కే దొరుకుతుందన్న విషయం నెమ్మదిగా పబ్లిక్ మొత్తానికి రీచ్ అయిపోద్ది. సో డెఫినెట్లీ పీపుల్ అందరూ కూడా ఇక్కడ రావడం స్టార్ట్ చేస్తారు. అఫ్కోర్స్ కొంతమంది రిలయన్స్ కస్టమర్స్ కూడా ఉంటారు, లాయల్ కస్టమర్స్. రిలయన్స్ వాడు ఆ ఇయర్లో ఒక మంత్ అనుకుందాం, ఒక మంత్లో 200 క్యాల్సీస్ సేల్ చేస్తే మనవాడికి 200 × 15 30,000 ప్రాఫిట్ వస్తుంది. 30నా 3,000? 3,000 ప్రాఫిట్ వస్తుంది. డీమార్ట్ వాడు కస్టమర్స్ హ్యూజ్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్లీ 1000 క్యాల్సీస్ సేల్ చేస్తాడు. 1000 × 10 10,000 లాస్ వస్తుంది. సరే ఏంటి సార్ రిలయన్స్ వాడికి ప్రాఫిట్, డీమార్ట్ వాడికి లాస్ అంటే అవును లాసే. ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఏంటా రియల్ గేమ్ అంటే, ఇప్పుడు డీమార్ట్ వాడు మళ్ళీ వెళ్ళి సిటిజన్ వాడితో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఇక్కడ రియల్ గేమ్ బిగిన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 మంత్లో ఐ సోల్డ్ 1000 క్యాలిక్యులేటర్స్. మిగతా వాళ్ళ దగ్గర చెక్ చేసుకో 200-300 సేల్ చేసి ఉంటారు. నా కస్టమర్ బేస్ చాలా ఉంది, కావాలంటే చెక్ చేసుకో. నెక్స్ట్ మంత్ నుంచి నీ టోటల్ ప్రొడక్షన్లో 80% నేనే కొనేస్తా. నీకు వెంటనే క్యాష్ కోడ్ ఇస్తాను, నో నీడ్ టు వెయిట్ ఫర్ క్రెడిట్ పీరియడ్ ఆర్ సంథింగ్. వెంటనే క్యాష్ ఇస్తాను, నేను ఒక్కడనే కొంటా, నీకు కూడా రిస్క్ ఏమి ఉండదు. చిన్న ఫేవర్ చేయి. ఏంటా ఫేవర్ అంటే, నాకు నీ ప్రోడక్ట్ని 110 కి చాలు. అప్పుడు కూడా డీమార్ట్ వాడు ప్రైస్ ఏం పెంచడమ్మా, 120కే సేల్ చేస్తాడు. ప్రాఫిట్ 10 రూపీస్. కాకపోతే ఇక్కడ ఏంటి, సేల్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాఫిట్ 20,000 అలా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయండి, డీమార్ట్లో ఎప్పుడు కూడా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వదమ్మా. మీరు ఇప్పుడు తెలిసి ఒక ప్రోడక్ట్ ప్రైస్ 10 రూపీస్ నెక్స్ట్ వెళ్ళినా సరే అంతే ఉంటుంది, అది ఇంకా తగ్గుతుంది కానీ పెంచడు. సో ఇలాంటి స్ట్రాటజీస్ అప్లై చేసి డీమార్ట్ వాడు సక్సెస్ అయ్యాడు. సో మళ్ళీ మన కాన్సెప్ట్లోకి వచ్చేస్తే, సో ఇక్కడ డీమార్ట్ వాడు ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే వాడు గుర్తుంచుకోలేడు కాబట్టి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు స్మాల్ వెండర్ లైక్ టీ షాప్. ఈ టీ షాప్ వాడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తే అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయమ్మా. ఏంటవి అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ మీ ఆర్ డూయింగ్ బిజినెస్ సపరేట్లీ. మీరు బిజినెస్, నేను బిజినెస్ చేసుకోండి. మీ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్ షాప్ అనుకోండి, నేను కూడా బుక్ షాపే రన్ చేస్తున్నాను గుంటూరులో. డిఫరెన్స్ ఏంటి అంటే యు ఆర్ నాట్ మెయింటైనింగ్ బుక్స్ బట్ ఐఎమ్ మెయింటైనింగ్ మై బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇద్దరం పక్క పక్కన షాప్లోనే బిజినెస్ చేస్తున్నాం, ఇద్దరికి బిజినెస్ బాగా జరుగుతూ ఉంది. అర్జెంటుగా ఒక 10 lakhs కావాలి, మీకు అండ్ నాకు ఇద్దరికి 10 lakhs కావాలి. ఇద్దరం ఎస్బీఐ బ్యాంకుని అప్రోచ్ అయ్యాం. సో బ్యాంక్ వాడు ఫస్ట్ మిమ్మల్ని పిలిచారు, మీరు వెళ్ళారు లోపలికి. ఏంటమ్మా 10 lakhs లోన్ కావాలి సార్, ఇక్కడే మా షాప్ ఉంది. సరే డాక్యుమెంట్స్ అండి, డాక్యుమెంట్స్ ఏం లేవు, మీరు ఒక్కొక్కసారి రండి సార్ చూద్దారు, బిజినెస్ బాగా అవుతుందండి. వచ్చి కూర్చొని చూస్తాడు, ఆ రోజు చూడు ప్రూఫ్స్ అడుగుతాడు. ప్రూఫ్స్ ఫోటో చూపిస్తావా? ఫోటో ఎవడు నమ్మడమ్మా? లేదమ్మా ఇవ్వలేను సారీ అంటాడు. నెక్స్ట్ నేను వెళ్తా, సార్ 10 lakhs లోన్ కావాలి సార్, బిజినెస్ చేస్తున్నానంటే ప్రూఫ్స్ అంటే ఇదిగోండి సార్, ఇదిగోండి మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇదిగోండి నా బ్యాలెన్స్ షీట్, దిస్ ఈజ్ మై క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, దిస్ ఈజ్ మై నోట్స్ టు అకౌంట్స్, ఇదిగోండి సార్ చూడండి. మేబీ నాకు ఇవ్వచ్చేమో, నేను క్లియర్గా చెప్పట్లేదు, మేబీ అంటున్నాను, ఈ షుడ్ అని చెప్పట్లా. నా బ్యాలెన్స్ షీట్స్ చూసి సాటిస్ఫై అయితే నాకు లోన్ ఇస్తాడేమో. డెఫినెట్లీ అక్కడ ఆడిట్ అయి ఉంటే కనుక డెఫినెట్లీ లోన్ వస్తుంది నాకు. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ కంప్లీట్గా నేను ఇగ్నోర్ చేయొచ్చు, బట్ నాకైతే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవ్వచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. అలానే మన సప్లయర్స్ ఉంటారు కదా, వాడు మన క్రెడిట్ సేల్ అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ సేల్ అంటే పేమెంట్ తర్వాత చేస్తాం ఫ్యూచర్లో. అలా మన క్రెడిట్ సేల్ వాడు చేయాలి అంటే మళ్ళీ నమ్మాలి వాడు, అంతే కదా. నిన్ను నమ్మడు, ఎందుకు? నీ దగ్గర బుక్స్ లేవు కాబట్టి. మేబీ నన్ను నమ్మొచ్చేమో, ఐఎమ్ మెయింటైనింగ్ బుక్స్ కాబట్టి. సో ఇలా కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఫర్ షూర్. బట్ డెఫినెట్లీ అది బర్డెన్ కూడా, ఎందుకంటే అకౌంటెంట్ని పెట్టుకోవాలి, సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి, రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ బర్డెన్ కూడా. బట్ నార్మల్గా మనం ఏం సజెస్ట్ చేస్తాము అంటే యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్గా నీ ఇన్కమ్ మరీ హై లెవెల్లో లేకపోతే వేస్ట్, ఎందుకు అడిషనల్ బర్డెన్ అయిపోతుంది, వేస్ట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్, ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు మనం చదువుకునే దేని గురించేమో మేజర్గా అంటే అసలు అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు దాని గురించి మాత్రమే నేర్చుకుంటాం. గ్రూప్ 1లో ఇఫ్ సోల్ ప్రొపరేటర్ మెయింటైన్స్ అకౌంట్స్ ఎలా ఉంటుంది, అలానే పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ వాట్ అబౌట్ కంపెనీ సార్, అది గ్రూప్ 2లో ఉంటుంది. దీని గురించి ఇప్పుడు మనకు అనవసరం ఇక్కడ, ఓకేనా. అయితే ఎవరు చేసిన కాన్సెప్ట్ ఒకటే అమ్మ, ఎవరు చేసిన జర్నల్ ప్రిపేర్ చేయాలి, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, P&L, బ్యాలెన్స్ షీట్. కాకపోతే వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ షేర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, డిబెంచర్స్, ఇక్కడ ఇవేమి ఉండవు. ఓకే, సో యాజ్ యూజువల్గా నిన్న చెప్పినట్టుగా ఐ వాంట్ టు స్టార్ట్ డెప్రిషియేషన్. బట్ టైం అయిపోయింది కాబట్టి కాన్సెప్ట్ స్టార్ట్ చేయను, కానీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడతాను. నాకు ప్రతి చాప్టర్కు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉండదు. అసలు ఈ ప్రతి చాప్టర్కి బ్యాక్గ్రౌండ్ ఎందుకు అనేది. ఓకే, ఆల్రెడీ ఫౌండేషన్ అయ్యింది కాబట్టి అసలు డెప్రిషియేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? యాక్చువల్లీ ఐ డోంట్ నో, దట్స్ వై. రిడక్షన్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్. ఓకే, why should I depreciate my asset? For example నేను కార్ కొన్నామా, ఓకేనా, 10 lakhs పెట్టుకున్నా నా ఓన్ డబ్బులతో. కార్ బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది, డెప్రిషియేట్ చేయాలా వద్దా? వైమా ఫస్ట్ ఇయర్లో చేయాలా వద్దా? ఫస్ట్ ఇయర్ క్లోజ్ అయిపోయింది, డెప్రిషియేషన్ ఎందుకుమా? ఇప్పుడు కారు నేను కొనుక్కున్నా, నా డబ్బులు, నువ్వు డబ్బులు ఇవ్వలా, నా జాబు నువ్వు నా జాబ్ చేయలా, నేను చదువుకున్నా, నేను కష్టపడ్డా, నేను డబ్బులు సంపాదించా, నేను కొనుక్కున్న కారు నా బుక్స్లో 10 lakhs చూపించుకుంటా,
నా కార్ వాల్యూ తగ్గించడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ మై కార్ వాల్యూ బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ కార్. ఏదో వీక్లీ వన్స్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నా, క్లీన్ చేస్తున్నా, పెట్టేస్తున్నా. నాకేంటంటే నా కార్ వాల్యూ 10 lakhs కనిపించాలి నా బ్యాలెన్స్ షీట్లో. నేను డెప్రిషియేట్ చేయను. నీకేంటి ప్రాబ్లం? పబ్లిక్ సూపర్ మా, ఎక్సలెంట్. పాయింట్ ఎవరు చెప్పలేదు ప్రీవియస్ క్లాసెస్లో. యా, ఫంటాస్టిక్. సో ఎప్పుడైతే నువ్వు సేమ్ వాల్యూ చూపిస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ కొన్న డేట్ 1/1/2024 అనుకుందాం. సో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? 31st March 24, ఐ మీన్ 25. ఇది 1/1 కాదు, 1/4/24. సో మనం 31st March 25కి ప్రిపేర్ చేస్తాం. 10 lakhs. ఒక 10 years అయిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 34 వచ్చింది అనుకో, నేను 10 lakhs చూపిస్తున్నా. 44 వచ్చింది, 10 lakhs చూపిస్తున్నా. ఇమాజిన్ 2044లో మన కార్ ఎలా ఉంటుంది? అసలు కారు ఉంటుందా? ఒక ఇంజిన్ కూడా ఉండదు, ఒక చిన్న టైర్లు ఉంటాయి 2. నేను బ్యాలెన్స్ షీట్లో ఏమని చూపిస్తున్నాను? కార్ 10 lakhs అని చూపిస్తున్నా. ఈ బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళి బ్యాంకర్ ముందు పెట్టా. సార్ నాకు లోన్ కావాలి సార్ 5 lakhs అని. వాడు బ్యాలెన్స్ షీట్ చూసి ఇటు దగ్గర 10 lakhs కార్ ఉంది, ఇటు కట్టకపోతే కారు తెచ్చుకుందాం అనుకున్నాడు అనుకో. మనకు కూడా హ్యాపీ, ఇక్కడ మనం ఏం చెప్పట్లేదు వాడికి, చెప్తే లోన్ ఇవ్వడేమో అని. 5 lakhs లోన్ ఇచ్చాడు, మనం పే చేయట్లా. ఫోన్ చేశాడు, వచ్చి కారు తీసుకెళ్ళిపోతే వచ్చి తీసుకెళ్ళండి సార్ బ్రహ్మాండంగా అని చెప్పాం. వచ్చాడు, అక్కడ కారు ఉంటుందంటే 2 టైర్లు ఉన్నాయి, సార్ తీసుకెళ్ళండి సార్. కరెక్టా అమ్మా? అది బ్యాంకర్ని మనం ఇండైరెక్ట్గా చీట్ చేసామా లేదా? చేసాం. లేదా మనకి నీ కార్ని నమ్మి నాలాంటి ఇన్నోసెంట్ పీపుల్ చాలామంది ఉంటారు. అలాంటి వారు కంపెనీ షేర్ కొన్నాడు అనుకోండి, లాస్ అయిపోతాడు కదా. అంటే ఇక్కడ కంపెనీస్ యాక్ట్ కానీ, జనరల్ స్టాండర్డ్స్ కానీ, పార్ట్నర్షిప్ యాక్ట్ కానీ, సెబీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ప్రొవిజన్స్ క్రియేట్ చేసింది కంపెనీ బాక్ కోసం కాదమ్మా, షేర్ హోల్డర్స్ కోసం, జనాల కోసం. వాళ్ళు లాస్ అవ్వకూడదు, వాళ్ళు సఫర్ అవ్వకూడదు, వాళ్ళ కోసం ఇవన్నీ తీసుకొచ్చారు. నీ కారు వాల్యూ 10 lakhs అయితే డెఫినెట్గా వాల్యూ పడిపోద్ది. లైవ్లో పడిపోతున్నప్పుడు ఇక్కడ కూడా తగ్గించాలి కదా నువ్వు. నేను తగ్గించడం అంటే ఓకే, నీకు తగ్గించకపోతే ప్రాబ్లం నీకే ఉండదు, జనాలకు ఉంటుంది. నమ్మి ఇన్వెస్ట్ వాడు లాస్ అయిపోతాడు. సో దట్ ఈస్ ద రీజన్ నువ్వు రెడ్యూస్ చేయాలి. ఆ రెడ్యూషన్ చేసే ప్రాసెస్నే డెప్రిషియేషన్ అంటాం. సరే, ఎంత అమౌంట్ రెడ్యూస్ చేయాలి సార్? 1 lakh, 2 lakh, 3 lakh? ఎవరు చెప్తారు? అది ఎవ్వడు చెప్పడు. నువ్వే ఫైండ్ చేసుకోవాలి డెప్రిషియేషన్. సార్ ఎలా సార్? చీటీలు వేయాలా? చీటీలు వేయకూడదు. కొన్ని మెథడ్స్ చెప్తాను, ఆ మెథడ్స్లో నీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వు, ఓకేనా అని మనకి ఈ గ్యాప్ చెప్పిందమ్మా. గ్యాప్ అంటే స్పేసా? ఏంటి గ్యాప్ అంటే? ఎప్పుడు వినలేదా గ్యాప్? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నోట్ చేసుకో. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మీకు అసెట్స్కి గూడ్స్కి డిఫరెన్స్ తెలుసా? ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఈ ఫోన్ నాకు అసెటా గూడా? అసెటా? హౌ? ఇదే ఫోన్ బిగ్ సి వాడికి ఏమవుతుంది? ఎక్సలెంట్ మా. సో గూడ్ అంటే మనం రెగ్యులర్గా ట్రేడ్ చేసే థింగ్. పర్చేజ్ అండ్ సెల్ అవ్వచ్చు, లేదా ప్రొడక్షన్ అండ్ సేల్ అవ్వచ్చు. ఆ ఆర్టికల్ని గూడ్ అంటాం సార్. మరి అసెట్ అంటే అమ్మా, దాన్ని మనం సేల్ కోసం పెట్టమండి. వీఆర్ యూజింగ్ దట్ జనరేటింగ్ ఫ్యూచర్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్లో టేబుల్స్ నేను సెల్ కోసం పెట్టానమ్మా, కాదు, అది అసెట్. ఈ ల్యాప్టాప్ అసెట్, ఆ కెమెరా అసెట్, ఆ ఏసీలు అసెట్. ఇదే టేబుల్ ఫర్నిచర్ షోరూమ్ వాడికి ఏమవుతుంది?
గూడ్స్ అవుతాయి. అంటే ఒక ప్రోడక్ట్ గూడా అసెట్ అని చెప్పాల్సింది ప్రోడక్ట్ని బట్టి కాదు, ప్లేస్ని బట్టి చెప్పాలి. ఈ మొబైల్ నీకు నాకు అసెట్ మా, ఇదే మొబైల్ బిగ్సీ షోరూమ్ వాడికి గూడ్ అవుతుంది, ఈ టేబుల్ మనకి అసెట్ వాడికి గూడ్ అవుతుంది. ఓకేనా? సో రేపటి క్లాసులో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా అసెట్స్ గురించి మాట్లాడుకుందాం. అసెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్, కరెంట్, నాన్ కరెంట్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. తర్వాత విల్ స్లోలీ మూవ్ ఆన్ టు డిప్రిషియేషన్. ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ డే.